నమస్తే అవధాని. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొన్న ఆదివారంతో ముగిసింది. 60 రోజులు విరామం ఉన్నారు. అది ఎగ్జాక్ట్గా ఎట్లా ఇది అవుతుంది ఏమిటి అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. ఒప్పందానికి సంబంధించి ఏవో కొన్ని అంశాలు బయటకు వచ్చాయి, కానీ పూర్తి ఒప్పందం మాత్రం ఇంకా బయటకు రాదు. ఇట్ టేక్స్ టైం న్యాచురల్. అయితే ఇది అమెరికా ఇజ్రాయిల్ ప్రభావంలో పడి యుద్ధానికి దిగింది అనేది ఒక ఆరోపణ వచ్చింది. ఇట్ ఈజ్ పార్ట్ కరెక్ట్, పార్ట్ రాంగ్. పార్ట్ కరెక్ట్ ఎందుకు అంటే, ఇరాన్ తదితర దేశాల నుంచి తను ఫేస్ చేస్తున్న సమస్యల మీద పోరాటం కోసం ఒక బలమైన మిత్రుణ్ణి ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. దట్ ఈజ్ అమెరికా. అంటే అమెరికాలో యూదుల ప్రభావం చాలా ఎక్కువ. ఇది ఈ రోజుది కాదు, ఇట్స్ సిన్స్ లాంగ్. మేబీ 3-4 డికేట్స్ పై నుంచి వాళ్ళ ప్రభావం, మేబీ ఈవెన్ బిఫోర్ దట్, ఐ థింక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 1960s, 50s to 60s అప్పటి నుంచి ఆ ప్రభావం చాలా ఎక్కువ. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తాడు అనేదాన్ని ఎవరు స్పెసిఫిక్గా చెప్పక్కర్లా. ఎవ్రీబడి నోస్ హౌ హీ బిహేవ్స్. అంటే దానికి ఎవరు ఏ పేరు పెట్టినా, అంటే ఒక నాయకుడు ఈ విధంగా వ్యవహరిస్తాడు, ఈ సందర్భంలో ఇలా ఉంటాడు అని ఎవరు కూడా జనం మనం చెప్పగలవచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ గురించి అలా చెప్పలేం. హీ బిహేవ్స్ వాట్ ఎవర్ హీ ఫీల్స్ ఇన్స్టెంట్. అదంతా అప్పటికప్పుడు ఆ క్షణంలో ఆయన ఎలా ఆలోచిస్తుంటే తెలియదు. అలా మాత్రమే వ్యవహరించే మనిషి డొనాల్డ్ ట్రంప్. అండ్ బహుశా అలా వ్యవహరించే తీరు కారణంగానే అతను ఇక్కడ వరకు వచ్చాడు. అది కూడా ఒక కారణం అవ్వచ్చు. అలా వ్యవహరించడం రైటా రాంగా, దాని మెరిట్స్ డిమెరిట్స్ ఇవన్నీ వేరు. బట్ హీ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్ బై ఎనీబడి. ఇదొక ఆస్పెక్ట్. అండ్ ఆ మనిషికి ఓకే, ఇజ్రాయెల్ చెప్పినందువల్ల కావచ్చు, లేదా అంతకుముందే ఉన్న ఫీడ్ వల్ల కావచ్చు, ఆల్రెడీ అమెరికా ఇరాన్ వల్ల ఫేస్ చేసిన ఇబ్బందులు గతంలో ఉన్నవాటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవన్నీ కలిపి ఇరాన్ మీద యుద్ధానికి దాడి చేయాలి. అండ్ పెర్ఫెక్ట్గా ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చాలా పెర్ఫెక్ట్గా దాడి చేయగలిగాయి. దాడి మొదలైన తొలి రోజున 1-2 రోజుల్లో ఇరాన్ అగ్రనాయకత్వం లేపేశారు అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బెస్ట్ దే ఆర్ కోఆర్డినేటెడ్, హౌ బెస్ట్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా వర్క్ టుగెదర్. ఇవి మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ యుద్ధం వల్ల ప్రపంచం అతలాకుతలమైంది. మామూలుగా ఏదైనా 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే కేవలం ఆ దేశాల మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని పక్క దేశాలు కొంత మేరకు ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఇక్కడ చమురు ఎగుమతుల సెంటర్స్ అన్నీ ఆ చుట్టుపక్కల కేంద్రీకృతమైన కారణంగా, ఒకటి హెర్ముజ్ జలసంధిపై ఇరాన్ యొక్క కంట్రోల్ ఉన్న కారణంగా, రెండవది ఈ 2 కారణాల దృష్ట్యా మొత్తం ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు ఇబ్బంది పడే వస్తుంది, ఇంక్లూడింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ సహా అన్ని ఇబ్బంది పడ్డాయి. అండ్ ది కాస్ట్ ఆఫ్ ది వార్, ఒక లెక్క ప్రకారం అమెరికా పెట్టిన ఖర్చు 8 లక్షల పైమాట, 8 లక్షల కోట్ల పైమాట అమెరికా పెట్టిన ఖర్చు. ఇజ్రాయెల్ పెట్టిన ఖర్చు 10 లక్షల కోట్లకు దాటింది జస్ట్ 3.5 months. అంటే ఆల్మోస్ట్ 100 రోజులు 105 రోజులు ఇన్ బిట్వీన్. ఆ 105 రోజుల యుద్ధానికి జరిగిన ఖర్చు 18 లక్షల కోట్లు కేవలం అమెరికా అండ్ ఇజ్రాయెల్ పెట్టిన ఖర్చు. ఇది కాక ఇరాన్ పెట్టిన ఖర్చు ఎంత అంటే మనకి లెక్కలు రావట్లేదు. ఎందుకంటే ఇరాన్లో ఏది పబ్లిక్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కన్ఫైన్డ్ టు అఫీషియల్స్ ఓన్లీ.
నథింగ్ కమ్స్ ఫార్వర్డ్ అక్కడ. సో ఇరాన్లో ఎంతైతో తెలియదు కానీ సుమారుగా దాన్ని కూడా 10-12 లక్షల కోట్ల వరకు తీసుకొస్తున్నారు. ఏమిటి? దిస్ ఈజ్ ది అమౌంట్ స్పెంట్ ఆన్ వార్. ఇన్ ఎడిషన్ అదనంగా ఏమిటి? దెర్ ఈజ్ ఎ హ్యూజ్ లాస్ ఆఫ్ హ్యూమన్స్. దాదాపు 2-2.5 వేల మంది ఇరాన్లో చనిపోయారు. దట్స్ వాట్ దే ఫిగర్ ఇట్ అవుట్. అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెవరల్ ఫెసిలిటీస్. ఇవన్నీ నష్టం. ఈ నష్టం ఎంత అనేది మనకు తర్వాత తెలుస్తుంది. బహుశా ఇట్ టేక్స్ ఇయర్స్ టు. ఈ మధ్యలో వెంటనే బయటకు వచ్చే వ్యవహారం. అంటే 3 అధ్యక్షులు, అంటే ఒకటి ఇరాన్ అధ్యక్షుడు, అతను రైటా రాంగా మనం మాట్లాడలా. అమెరికా అధ్యక్షుడు, అతను కూడా రైటా రాంగా మనం మాట్లాడలా. ఇజ్రాయెల్ ప్రధాని, వీళ్ళ 3 కూడా ఎవరు రైటు ఎవరు రాంగు అనేది తీసేస్తే దీనివల్ల జరిగిన ఖర్చు 30 లక్షల కోట్ల రూపాయలు. అంటే సుమారుగా తెలంగాణకి ఈరోజు బడ్జెట్ ఉంటే దాదాపు ఇది 10 ఏళ్ల బడ్జెట్కి సమానం. ఒక్క తెలంగాణ రాష్ట్రం యొక్క 10 ఏళ్ల బడ్జెట్కి సమానం. చూడండి, నాయకులు సరిగ్గా లేకపోతే, వాళ్ళ డెసిషన్స్ సరిగ్గా లేకపోతే హౌ ది వరల్డ్ హ్యాస్ టు పే ఫర్ ఇట్. దిస్ ఈజ్ వన్. ఎట్ ది సేమ్ టైం ది అదర్ సైడ్ ఈస్ ఎస్, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అనేది అంటే అణ్వాయుధానికి సంబంధించిన యురేనియం, ఎన్రిచ్డ్ యురేనియం ఉంది అనేది అమెరికా ఆరోపణ. సరే, దాని మీద ఇంకా డెసిషన్స్ అయితే జరగలేదు. బట్ ది కాస్ట్ ఆఫ్ వార్ ఈజ్ వెరీ హ్యూజ్, నాట్ ఓన్లీ ఫర్ అమెరికా, బట్ ఇది చాలా దేశాలపై ప్రభావం చూపించింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డారు అనేక దేశాల్లో, భారత్తో సహా. యుద్ధం యొక్క విపరిణామం ఇది. అవధానం.